బీజిఎం మనకు డైలాగ్స్ కూడా ఇన్ని రోజులు మేకలు వేటాడే పులిని చూసారు, ఎప్పుడు పులిని వేటాడే పప్పుల్ని చూస్తారు. మంచిగా లేదనే విషయమే లేదు అసలు, మొత్తం అసలు సినిమా అసలు ఏడా డ్రాప్ అయ్యే అవసరమే లేదు. సినిమా చూసినట్టు కూడా లేదు. మాకు 3 నిమిషాలలో ఈ పండుగ వాతావరణం అయిపోయింది అనుకోలేదు. ఇంకా 3 గంటలు ఎప్పుడు వస్తామని వెయిట్ చేస్తున్నాం. అన్నయ్య సినిమా అంటే పిచ్చి మాకు. అసలు ఈ సినిమా ఇంకా 3 గంటలు కూడా తొందరలో చూడాలని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం మేము. అసలు ఈ బాబులకే సినిమా మాత్రం ఎక్సలెంట్ అండి, ప్రతి ఒక్కరు చూడాలి. మన హైదరాబాద్ గురించి ఉందండి, మన చార్మినార్ ఈ యొక్క సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. నేను చాలా వెయిట్ యాక్చువల్లీ చాలా పోస్ట్ కూడా. సో చాలా సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇస్తారు. ఒక్కడే కదండి, వాళ్ళకి ఒక్కడే లేదు. చూసినాకైతే పాడుతుంటే చాలా సో మాకు ఎలా ఉందంటే కొంచెం అడ్డీగా కనిపించలేదండి. కంప్లీట్ ఒక హిందూ దాని యొక్క హైదరాబాద్ గురించి చూపించారు. సో ఇక్కడ ఏంటంటే ఒక గ్రాఫిక్స్ కొంచెం అనిపిస్తుంది, చాలా బాగుంది. బాబులకే బాబు, బాబులకే బాబు, జై పోస్టర్, జై పోస్టర్. ఈ రోజు మరి ఇక్కడ బాబులకే బాబు ఈ రోజు మన సినిమా మాత్రం జబర్దస్త్ ఉంది, ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి అంటే వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ అని కాదు, అందరు ఫ్యాన్స్ చూడాలి, అందరు చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు మన తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ సినిమా చూడాలి. మన కోహినూరు వజ్రం నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది కాబట్టి ఆ వజ్రం గురించి జస్ట్ శాంపుల్ ఆట ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ, తుఫాన్ స్టార్ట్ అయింది లోపల. ఇప్పుడే హరిహర వీరమల సినిమా చూసానండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారిని 5 సంవత్సరాల తర్వాత స్క్రీన్ లో చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అండి. ఒక సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో స్క్రీన్ లో ఆయన చూసాక అమ్మ ఎన్నో సంవత్సరాల తర్వాత చూసాను రా బాబు అనిపించింది. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చేయడం ఇదే ఫస్ట్ అనమాట. అంటే యాక్షన్ సినిమాలు లేకపోతే గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది ఇలాంటి ఒక స్టైల్ పవన్ కళ్యాణ్ గారిని చూసాం కదా. అలాగే ఒక యుద్ధాలు, ఒక ఫైట్ సీన్లు, జంపింగ్లు ఇవన్నీ ఎప్పుడు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. నార్మల్ ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని హరిహర వీరమల్లు అనే టైటిల్ కోహినూరు డైమండ్ ని తీసుకురావడానికి స్టోరీ అనేది ఒకటి మనకి ఆల్రెడీ రివీల్ చేశారు. అసలు మనకి తెలియాల్సింది కోహినూరు డైమండ్ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరండి. వేరే ఒక సనాతన ధర్మం కాపాడడానికి, గురువుల్ని రక్షించడానికి కోహినూరు డైమండ్ అనే ఆ కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు చెప్పాలంటే. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళనే చూశారు. సో చిన్న డైరెక్టర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే టెక్నికల్ గా సీజీ వర్క్ చేసే వాళ్ళ ప్రాబ్లం ఉందో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ సీజీ ప్రాబ్లం అయితే మాత్రం బాగా కనపడింది. సో అది ఒకటే పార్ట్ 2లో అది లేకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు దొంగ క్యారెక్టర్ గా చూపించారంటే పవన్ కళ్యాణ్ గారు దొంగ కాదండి, ఆయన ఒక గొప్ప వ్యక్తి. మనకి సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది ఆయన దొంగతనం చేయాల్సి వచ్చింది దేనికి, అసలు ఎందుకు అలా ఒప్పుకున్నారు అంటే సనాతన ధర్మము ఒక పెద్దలు అధర్వేదం పాండిత్యం నేర్పించే ఒక గురువుల్ని ఒకడు కిడ్నాప్ చేస్తే ఇప్పుడు స్టైల్లో వాళ్ళని కాపాడడానికి ఈ కోహినూరు డైమండ్ ని అది ఒప్పుకుంటాడు అనమాట. సో ఆయన దొంగ కాదండి, ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఒక ధర్మం కోసం నిలబడిన వ్యక్తి. ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడే ఒక వ్యక్తి. ఒక మంచి దానికి సెకండ్ పార్ట్ లో మనకు తెలుసు. అంటే
సోకాల్ వైసీపీ వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి చాలా ట్రోల్స్ చేశారు. సినిమాలో పవన్ కళ్యాణ్ లేదు, డూప్ ని పెట్టి సినిమా చేశారు, పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అవ్వాలని చాలా చేశారు. దాని మీద నేనైతే ఒకటే చెప్తున్నానండి, పొలిటికల్ వేరు సినిమా వేరండి. పొలిటికల్ కి సినిమాకి సంబంధం లేదు. దానికి దీనికి ఎటువంటిది ఉండదు. ఏదైనా ఉంటే పొలిటికల్ గా చూసుకోవాలి. సినిమాని బాయ్కాట్ చేస్తే సినిమా ఆగిందా? సినిమా థియేటర్ దాకా వచ్చింది, థియేటర్కి జనం వచ్చారు, ఆపగలిగారా? సో దానికి దీనికి ఎప్పుడు కూడా పొంతన పెట్టద్దు. రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమాలో రాజకీయం ఎత్తుకోకూడదు, నిజ జీవితంలో సినిమాని ఎత్తుకోకూడదు. అంటే సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, జగన్ అయితే డైరెక్టర్ అన్నాడు, నా కోసమే సినిమా తీసాడేమో పవన్ కళ్యాణ్ అని కొన్నిసార్లు అన్నాడు. అంటే ఈయన పొలిటికల్ లీడర్, ఈయన మంచి మాట్లాడినా బూతులాగే ఉంటది, అమ్మ అన్న బూతులాగా ఉంటది, రామా అన్న ఏదైనా సరే ఇక్కడ తీసుకునే విధానం బాగుంటది. ఇందులో సనాతన ధర్మం కోసం చూపించిన విధానం ఎంత గొప్పగా ఉందంటే, నిజంగా సనాతన ధర్మాన్ని దూషించేవాడు ఎవడైనా సరే ప్రకృతి కూడా సమాధానం చెప్పుద్దని చూపించాడు. లాస్ట్ అదే సునామీ రూపంలో చూపించాడు అనమాట. అలాగే మనము ప్రతిదానికి గుళ్ళోకి వెళ్ళి మనం భజనలు చేయడము ధర్మం కోసం మనం ఇచ్చేయడం కాదు, ధర్మం కోసము 10 మందికి నిలబడాలనేది చూపించాడు అనమాట. సో ఓవరాల్ గా టెక్నికల్ గా పవన్ కళ్యాణ్ గారితో తప్పేం లేదు. డైరెక్టర్ ఏది చెప్తే వచ్చేస్తాడు. అదే సీజీ వరకు డైరెక్టరే కదా చూసుకునేదండి. కర్త కర్మ క్రియ డైరెక్టర్ అయినప్పుడు అందులో లొసుకులు చూసుకోవాలి కదా. ఇప్పుడు ముందుది వెనకది పెడితే పవన్ కళ్యాణ్ గారి బాధ్యుడు కాదు కదా, డైరెక్టరే కదా చూపించేది. సో అలాంటి చిన్న చిన్న తప్పులు క్లియర్ చేసుకుంటే బాగుండు అనిపించింది.